నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అలనాడు భగీరథుడు దివి నుండి గంగను భువికి దింపినప్పుడు శివుడు తన జటాజూటాన్ని విప్పి ఆమె దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. ఆ గంగాధరుడి వల్లనే కదా మేము ఉద్భవించాము అనే కృతజ్ఞతతో ఉప్పొంగిపోతున్న ఈ సముద్ర తీరంలో వెలసిన శివస్వరూపమే ఈ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి. ఈ సాగర తీరంలో వెలసిన కామాక్షి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం విశేషాల్ని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శిద్దాం. రావణ బ్రహ్మను సంహరించిన శ్రీరాముడు ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికా అన్నట్లు అక్కడక్కడ శివలింగ ప్రతిష్టలు చేసుకుంటూ వచ్చాడంటారు. ఆ క్రమంలో భాగంగా నెల్లూరుకు 30 కిలోమీటర్ల దూరంలో విడవలూరు మండలంలోని రామతీర్థం గ్రామంలో ఈ రామలింగేశ్వర స్వామి క్షేత్రం కూడా ఏర్పడింది. రాముడి చేత ప్రతిష్ఠింపబడింది కాబట్టి ఈ లింగానికి రామలింగేశ్వరుడు అని పేరు స్థిరపడింది. భక్త సులభుడైన ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి మనము వెళ్దాం. నాగరకులు నివసించే ఆవాసాలే నగరాలు. సాత్విక భగవదారాధన నాగరికతకు ప్రధాన లక్షణం. దేవాలయాలు వెలసిన నగరాల మీది గోపురాలు భక్తిభావ విశ్వరూపాల్లా దర్శనమిస్తాయి. అలాంటి భారీ రాజగోపురాలలో ఒకటి రామలింగేశ్వర స్వామివారి ఆలయ గోపురం. పంచకలశ ప్రతిష్ఠితంగా 4 అంతస్తుల నిడివితో ఆకాశాన్నంటుతున్న ఈ రాజగోపురం మీద బ్రహ్మ, దత్తాత్రేయ, శివమూర్తుల శిల్పాలు, సంక్షిప్త రామగాథా సంబంధిత శిలాప్రతిమలు సీతా కళ్యాణ ఘట్టంతో పాటు మలచబడి ఉన్నాయి. లక్ష్మీ సరస్వతులు, దశావతార శిల్పాలు, దేవీ దేవతా ప్రతిమలు, ఆలయ సంప్రదాయ రక్షక యక్షమూర్తులు ఇక్కడ కానవస్తారు. ఆలయ ప్రాకార కుడ్యాల మీద కూడా దక్షిణామూర్తి, వామనుడు, కృష్ణుడు ఇత్యాది మూర్తులు కనిపిస్తారు. శిల్పాచార్యుల సృజనతో శిల్పకళ కుంభవృష్టిలా కురిసినట్లు, రంగుల వానతో తడిసినట్లు అందంగా ఉంటుంది రాజగోపురం. రాజగోపురం కుడి ఎడమల సూర్యచంద్ర చిరు మందిరాలున్నాయి. ప్రవేశద్వారం ముందు కుడివైపు వినాయకుడు, ఎడమవైపు వేలాయుధపాణి విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈ ఆలయ గోపురం గుండా మందిరంలోకి ప్రవేశించే భక్తుల హృదయాలు ఆధ్యాత్మిక భావ తరంగాలతో తొణికిసలాడుతాయి. ధ్వజస్తంభం ఆలయ ముఖమంటపం మధ్యలో ఉండడం ఇక్కడి విశేషం. పైకప్పుపై పద్మాకృతులు, సింహ గజాకృతులు కలగలిసిన విచిత్ర స్వరూపాల స్తంభాలు గోచరమవుతాయి. ఆలయంలో ఎటు చూసినా శిల్పకళా వైభవం ఆకట్టుకుంటుంది. శివుడి గర్భాలయం ఇరువైపులా వెలసిన సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరులు ప్రతిష్ఠితమై ఉన్నాయి.